హాయ్ అండి అందరికీ. ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి మీకు. దానికోసం కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలండి, బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ పువ్వు, అన్ని బిర్యానీ మసాలాలన్నీ తీసి పెట్టుకోండి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా తీసుకోండి. తర్వాత టమాటా ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, వీటన్నిటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్లో కలపడానికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ తీసి పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్లో 1.5 కిలో చికెన్కి 1.5 కిలో బియ్యం వేస్తాను. 3 స్పూన్ల ఉప్పు, మూడు స్పూన్ల కారం, పసుపు 1 స్పూను, తర్వాత ధనియాల పొడి అండి, ఇది 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇందాక చెప్పాను కదండి పచ్చిమిరపకాయల పేస్ట్, అది కూడా ఇట్లా కలిపేయాలండి చికెన్లో. తర్వాత కొంచెం కర్డ్, 1 కప్పు కర్డ్ అండి, బాగా మిక్స్ అయ్యేంత వరకు చికెన్లో కలిపేయాలండి. వీటన్నిటిని మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకి అంటుకునేటట్టుగా కలపాలండి, ఇట్లా వీడియోలో చూపించినట్టుగా. తర్వాత పుదీనా ఆకులండి, అది కూడా నేను ముందే కలిపేస్తాను ఇట్లా. తర్వాత కొత్తిమీర అండి, తరిగిన కొత్తిమీర దీన్ని కూడా ముందుగానే చికెన్లో కలిపేస్తానండి. తర్వాత 1.5 కిలో బాస్మతి రైస్ బాగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్, తర్వాత 2 స్పూన్ల నెయ్యి అండి, నేను ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేసానండి. ఈ మసాలాలు అందులో వేసేయాలండి. అందులో కొంచెం వేడగిన తర్వాత తరిగిన ఉల్లిపాయల ముక్కలండి, అవి కూడా వేసాను అందులో. నేను కొంచెం ఉప్పు వేస్తానండి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి, అందుకే లైట్గా సాల్ట్ వేసాను అందులో. తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని
తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేయాలండి. వేసేసుకొని బాగా కలపాలండి. తర్వాత టమాటా ముక్కలండి. చికెన్తో పాటు వేసేస్తే అవి కూడా ఫ్రై అయిపోతాయండి. టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. బాగా కలపాలండి. చికెన్ ముక్క మెత్తబడేంత వరకు కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటా ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా చికెన్ ఉడికిపోయిన తర్వాత నేను వాటర్ మెజర్ చేసి ఉంచుకున్నానండి. బాస్మతి రైస్కి 1కి 1.5 కప్ వాటర్ వేయాలి. 1 కప్కి 1.5 కప్ వాటర్ వేయాలండి. నేను ముందే వాటర్ని తీసేసి ఉంచుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నానబెట్టించుకున్నాం కదండి ఇందాక మనం బాస్మతి రైస్, ఆ రైస్ని వేసేయాలండి. అందులో ఇట్లా బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. లాస్ట్లో ప్లేట్ పెట్టేసి ఇట్లా వెయిట్ పెట్టానండి దాని మీద. అంతే, వేడి వేడి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కుదిరిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే, పెళ్లి చట్నీతో కానీ పెళ్లి చట్నీతోనే చికెన్ బిర్యానీ బాగుంటుందండి. సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.